बतारीख 7 अक्टूबर को बालानगर डीसीपी ऑफिस पर बालानगर डीसीपी पद्मजा ने एक प्रेस मीटिंग मुनक्किद करते हुए पेट्रोल पंप्स पर किए जाने वाले घोटालों का किया पर्दाफाश। डीसीपी पद्मजा ने बताया कि 3 रियासतों आंध्रा, कर्नाटक और तेलंगाना में पेट्रोल पंप्स पर किए जाने वाले घोटालों के सिलसिले में 3 मुलजिमीन को गिरफ्तार कर लिया गया है और उनके कब्जे से माइक्रो चिप्स भी बरामद कर ली गई। ये लोग पेट्रोल पंप्स पर सॉफ्टवेयर के साथ छेड़छाड़ करते हुए पेट्रोल की चोरी कर रहे थे और आवाम को धोखा दे रहे थे। ये लोग तेलंगाना, आंध्रा और कर्नाटक के तकरीबन 34 पेट्रोल पंप्स पर माइक्रो चिप्स के जरिए आवाम से पैसे तो बराबर ले रहे थे, लेकिन उन्हें पेट्रोल कम दे रहे थे। मुलजिमान के नाम फैज़, अब्दुल बारी, संदीप और मोहम्मद असलम है। इसी खुसूस में 4 पेट्रोल पंप्स के मालिकीन को 4 दीगर अफराद के साथ पेट्रोल पंप्स पर इस तरह के माइक्रो चिप्स लगाने के इल्ज़ाम में गिरफ्तार कर लिया गया। ये लोग माजी में एक पेट्रोल पंप पर काम किया करते थे, लेकिन जल्द पैसा कमाने की लालच में इन लोगों ने इस तरह का काम करना शुरू कर दिया। वो लोग मशीन को टैप करते हुए माइक्रो चिप्स के ज़रिए आवाम को धोखा दे रहे थे। ये माइक्रो चिप्स पेट्रोल पंप्स के मालिकीन को 2 लाख रुपए में फ़रोख्त किए गए थे। आइए सुनते हैं इस खुसूस में मज़ीद तफसीलात डीसीपी पद्मजा की ज़बानी। 5% of tide వస్తుంది మన అరౌండ్ వచ్చేసి 25 ml ఫర్ ఎవ్రీ 5 లీటర్స్ లెక్క రావచ్చు మైనస్ కావచ్చు. ఇంకోటి వచ్చేసి పార్టీలో మారుస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే మొత్తం సీజ్ చేసేయమన్నారు. ఈ సీజ్ చేసేయమంటే ఇది ఆల్మోస్ట్ చూడండి ఒకప్పుడు ఎక్స్ వర్కర్స్ ఆఫ్ దీస్ ఫ్యూయల్ స్టేషన్స్ అన్నమాట. ఈ టెక్నికల్ వర్క్ అంతా కూడా చేస్తూ తర్వాత ఉద్యోగాలు మానేసి వీళ్ళకి మానేయడం వల్ల వేరే జాబ్స్ చూసుకోవడము, తర్వాత ఈజీ మనీ కోసము వాళ్ళు ఏదైతే ఇంతకుముందు వర్క్ చేశారో ఆ నాలెడ్జ్ని ఇల్లీగల్గా ఎలా ఎర్న్ చేయాలి అని చెప్పి వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా తయారయ్యి వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్తో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. సో బేసిక్గా మెయిన్ థింగ్ ఏవైతే ఫ్యూయల్ డిస్పెన్సింగ్ మెషిన్స్ ఉన్నాయో ఇవి ఇంతకుముందు కూడా మనం చాలా కేసెస్ కట్టడం జరిగింది పోలీసు. సో ఎప్పటికప్పుడు ఎట్లా జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేషన్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత వెరిఫై చేసి ఫీల్డ్ లెవెల్లో టెక్నికాలిటీస్ అన్ని చూసిన తర్వాత వీ హ్యావ్ రిటన్ ద టైప్ ఆఫ్ ఫ్రాడ్ దే ఆర్ కమిటింగ్. సో దాని ప్రకారం ఎప్పటికప్పుడు ఆ డిస్పెన్సింగ్ మెషిన్స్ ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ వాళ్ళు మారుస్తూ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో అలాంటి మెషిన్స్ కూడా ట్యాంపర్ చేయకుండా, ఒకవేళ ట్యాంపర్ చేస్తే ఒక ఓటీపీ ఆ రీజనల్ హెడ్కి వచ్చేదానిలాగా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే దాని సర్వీసింగ్కి టైం ఉంటుందో లేదంటే ఎప్పుడైనా రిపేర్ వస్తుందో అలాంటి టైంలో వీళ్ళతోటి కాంటాక్ట్ అవుతున్నారు డీలర్స్, లేదంటే ఈ లీజ్ తీసుకున్నటువంటి ఈ వ్యక్తులు. వీళ్ళకి మార్కెట్లో వీళ్ళు ఉన్నారని తెలుసు కాబట్టి అలాంటి టైంలో వీళ్ళతోటి కాంటాక్ట్లోకి వచ్చి ఆ రిపేర్ చేసే క్రమంలో ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఇవ్వడం వల్ల మెషిన్ వెనుకున్నటువంటి ఆపరేషనల్ యూనిట్ ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఈ చిప్ తీసుకొచ్చి దాంట్లో పెడతారు. మనకు వచ్చేటట్టు లేదంటే ఒక 50 ml వచ్చేటట్టు ప్రోగ్రామింగ్ చేసి ఆ చిప్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ప్రాపర్గా క్లోజ్ చేసేయడము, దాని రేషియో ప్రకారం వీళ్ళు పైసలు తీసుకోవడం జరుగుతుంది. ఆ రేషియో ప్రకారం పంచుకోవడం జరుగుతుంది. కాకపోతే ఒక్కొక్క చిప్కి 1 lakh to 2 lakhs కూడా వీళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది డీలర్స్కి. సో వాళ్ళు వీళ్ళని అప్రోచ్ అయ్యి లేదు వీళ్ళు వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంత సర్టెన్ అమౌంట్కి ఏదైతే 1 lakh or 2 lakhsకి మాట్లాడుకొని ఇలాంటి టైంలో చిప్ ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి మనకి ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తెలిసింది. సో ఇలాంటి టెక్నికాలిటీస్ని లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కూడా డిస్కస్ చేయడము, తర్వాత ప్రాపర్గా వీళ్ళు ఎలా చేస్తారనేది కూడా మనం అంతా సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈ మొత్తము ఎస్ఓటి వాళ్ళు విత్ లోకల్ పోలీస్ స్టాఫ్ జేమ్స్ బాబు ఇన్స్పెక్టర్, తర్వాత ఇన్స్పెక్టర్ మేడ్చల్ ప్రవీణ్, ఇన్స్పెక్టర్ జీడిమెట్ల బాలరాజు, తర్వాత స్టాఫ్ అందరూ సంజీవ్ ఎస్ఐ ఎస్ఓటి, కిషోర్ ఎస్ఐ ఎస్ఓటి, రమేష్ ఏఎస్ఐ, వెంకటేశ్వర్లు ఏఎస్ఐ ఎస్ఓటి, నరసింహులు ఏఎస్ఐ ఎస్ఓటి, రాజు, నర్సిరెడ్డి, నరసింహ, శ్రీహరి, నారాయణ రెడ్డి, ముకుందం, వెంకటయ్య, అర్జున్ యాదవ్, కృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,
శివకృష్ణరావు, ఇర్ఫాన్, హరీష్, నరేష్, అజీం, రంజిత్. దాదాపు ఎస్ఓటి టీం నుంచి ఒక 22 మెంబర్స్, తర్వాత లోకల్ పోలీస్ టీమ్స్ అందరూ కలిసి ఈ కేసెస్ కూడా ఇప్పుడు వీళ్ళ కన్ఫ్యూషన్ ప్రకారము దాదాపు 6 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఒకటి మేడ్చల్ పిఎస్ క్రైమ్ నెంబర్ 1041/2021, జీడిమెట్ల పిఎస్ 934/2021, మైలార్దేవిపల్లి 2 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి 971/2021, 972/2021, జవహర్ నగర్ పిఎస్ రాజకోట కమిషనరేట్ 872/2021 అండ్ మేడిపల్లి పిఎస్ 728/2021. ఈ కేసెస్ అన్ని కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళు కన్ఫెషన్ చేయడము, తర్వాత దాంట్లో ఉన్న చిప్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ అదర్ 28 పెట్రోల్ బంక్స్ కామారెడ్డి, ఖమ్మం, వనపర్తి, మహబూబ్ నగర్, నెల్లూరు, సూర్యాపేట్, సిద్దిపేట్ అండ్ లాట్ మెనీ ఆఫ్ ప్లేసెస్ ఇన్ ఆంధ్ర అండ్ కర్ణాటక ఒప్పుకోవడం జరిగింది. సో ఈ రోజు వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపించి మళ్ళీ ఫర్దర్ మనము పోలీస్ కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ కూడా ఎక్కడున్నాయి, ఎగ్జాక్ట్గా ఎలా చేశారు అనేది వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఫైజల్ పూరి అనేవాడు ఆల్రెడీ కుకట్పల్లిలో 2014లో సిమిలర్ అఫెన్స్ మీద రిమాండ్ అయ్యాడు. తర్వాత వచ్చిన తర్వాత యాక్టివిటీస్ ఏం లేదు. తర్వాత రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ఈ క్రైమ్స్లో చేయడం జరుగుతుంది. సో ఇది ఎలా జరిగింది ఏంటి అనేది లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏవైనా వాట్ ఆర్ ద రీజన్స్ ఇది ఏ విధంగా జరుగుతుంది, ఎక్కడెక్కడ మనము జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్దర్ ఫర్ ది టు ప్రొటెక్ట్ ది ఇన్నోసెంట్ పబ్లిక్ అనేది ఆ సజెషన్స్ కానీ ఏవైనా ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసి ఫర్దర్గా జరగకుండా కూడా లెటర్ రాయడం జరుగుతుంది. ఆ మిషన్స్కి యూజ్ చేసి ఇలాంటి ఫ్రాడ్ కమిట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఫైజల్ బారీ అని చెప్పి ఇతను 46 ఇయర్స్ మెకానిక్, ఇతను నేటివ్ ఆఫ్ జగద్గిరిగుట్ట. ఇంకొక అతను కురాడే సందీప్ 38 ఇయర్స్ సివిల్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు కానాజీగూడ, అల్వాల్. ఇంకొక అసోసియేట్ మొహమ్మద్ అస్లాం 29 ఇయర్స్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు రహమత్ నగర్, పండ్లగూడ, చంద్రాయనగుట్ట. వీళ్ళ ముగ్గురు ఒక టీము. తర్వాత దీంట్లో 4th పర్సన్ కలిమేర నరసింహరావు 32 ఇయర్స్, లింగరాజపల్లి విలేజ్, బలిగొండ మండల్, బోర్గిల్. ఇతను ఇంకొక అక్యూజ్డ్. ఇతనికి పైన చెప్పిన ముగ్గురులో కురాడే సందీప్ ఫ్రెండ్ అన్నమాట. సో ఇతనితో కొంచెం క్లోజ్గా వర్క్ చేసినటువంటి అనుభవం ఉంది. సో ఇతను డిఫరెంట్ ప్యారలల్ లైన్లో ఇతను కూడా ఈ విధమైనటువంటి ఫ్రాడ్ చేయడం జరిగింది.